చూడాలనేసి మేము బెంగళూరు నుండి కదిలి వచ్చామండి. ఈరోజు ఉదయాన్నే వచ్చాము. ఇది చూడడానికి అనేసే వచ్చాము. ఇంకా కాసుకొని ఉన్నాం. టైం వెళ్తుందే తప్ప ఇంకా ఏ కమిట్మెంట్కి రావటం లేదు. మద్దతు ఇచ్చి ఆయన్ని గెలిపించాలనేసి మా కోరిక. అంటే ఇప్పటికే వీసీకే పొత్తు పెట్టుకుంటుంది, మద్దతు ఇస్తామని చెప్పి కూడా నిన్నటి వరకు ప్రకటించింది. మళ్ళీ వాళ్ళు అనూహ్యంగా కొన్ని డిమాండ్లు అయితే ఉంచారు. సో రెండు పార్టీలు ఉన్నటువంటి ఒక పార్టీ ఈ రకమైనటువంటి డిమాండ్స్ ఉంచడం పట్ల ఏ రకంగా చూడాలంటే వాళ్ళు 2 సీట్లకి 2 మినిస్టర్ పోస్టు డీసీఎం పోస్ట్ అడగడం న్యాయం కాదు కదా. ఇంకా వేరే వాళ్ళు కూడా ఉండరు. 5 సీట్లు ఇచ్చిన కాంగ్రెస్ ఉండరు, ఇంకా సిపిఎం సిపిఐ వాళ్ళంతా ఉండరు. వాళ్ళకి 8 సీట్లు ఇస్తే గెలిచిన వాళ్ళు, కష్టపడి గెలిచిన వాళ్ళకి మినిస్ట్రీ లేకపోతుండ్రు. సో దీన్ని వాళ్ళు నెగోషియేట్ చేసుకొని ముందు నడిచాం. మా కోరిక ఏమనగా ముఖ్యంగా ఫస్ట్ ప్రమాణ స్వీకారం అయిపోతే వీళ్ళకి మ్యాజిక్ నంబర్ ఏముంది, 118 ఏముంది, అది నిదానంగా కూడా చూపించుకోవచ్చు అనేసి మేము అడుగుతున్నది. దీన్ని పూర్తిగా గవర్నర్ అడ్డకిస్తున్నాడు. ఇది సెంట్రల్ ఇంకా గవర్నర్ పైన ప్రెషర్ చేస్తున్నారు. దానివల్ల ఈ ఓటింగ్ సెరమనీ పోస్ట్పోన్ అవుతూనే ఉంది. మేము ముఖ్యంగా అడిగేది, ఇక్కడ ఉన్న జనాలు అడిగేది ఏమంటే ఆయనకి ఓటింగ్ సెరమనీ కంప్లీట్ చేయండి. ఇది 3 రోజులు ఇంకా ముందు కొనసాగిస్తూనే ఉంటారు, కానీ దాన్ని కన్ఫర్మ్ చేసి క్లోజ్ చేయండి. మెజారిటీ నెంబరు మ్యాజిక్ నెంబర్ అది ఎప్పుడుందో అది నిదానం కూడా చూపించుకోవచ్చు. ఎందుకంటే కర్ణాటకలో బొమ్మాయికుడు 6 మంత్స్ టైం ఇచ్చిండ్రు. అది ఇక్కడ తమిళనాడుకి వచ్చినప్పటికి, విజయ్కి వచ్చినప్పటికీ వీళ్ళు ఆటంకాలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం ఉంది. ఇప్పుడు ఈ సీఎం కూడా అంతా మారిపోద్ది, ఇంకా ముందుకి ఆపోనెంట్కి నిలుచుకుని కూడా వాళ్ళకి తగ్గితే లేకుండా అయిపోద్ది అనేసి వాళ్ళ భయం ఉంది.